నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఇప్పుడు ఎక్కడ చూసినా మంచు మనోజ్ వారి వివాదమే కనిపిస్తుంది. వారి వివాదం సంచలనం రేపుతుంది. తండ్రి కొడుకు మీద, కొడుకు తండ్రి మీద ఒకరు కేసులు వేసుకున్నారు. అంతేకాదు మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి కూడా చేశారు. దీని గురించి మరింత సమాచారం తెలియజేయడానికి మనతో ప్రముఖ లాయర్, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరిగినేడి విజయకృష్ణ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. S4 మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా మంచువారి వివాదం ముదురుతూ వస్తుంది. మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. తండ్రి కొడుకు మీద, కొడుకు తండ్రి మీద కేసులు వేశారు. దీన్ని ఎలా తీసుకొస్తారు సార్? ముఖ్యంగా ఇది వారి కుటుంబానికి సంబంధించినటువంటి విషయం. మోహన్ బాబు గారు పబ్లిక్లో ఒక సెలబ్రిటీ అవ్వటం వల్ల, వారి కుమారులు కూడా చిత్రరంగ పరిశ్రమలో ఉండటం వల్ల మీడియా వారు ఉత్సాహంగా దీన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఆ యొక్క విషయాలని ప్రతిదీ కూడా టెలికాస్ట్ చేయటం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న మేము కూడా టీవీలో చూడటం జరిగింది. మోహన్ బాబు గారు ఒక TV9 ప్రతినిధి మీద మైక్ పెట్టి దాడి చేయడం జరిగింది. అది యాక్చువల్గా చట్టం ముందు మనందరం సమానమే. మనం ప్రముఖులు అవ్వచ్చు, మీడియా మీద దాడి చేయడం అనేది సమర్థించవలసిన విషయం కాదు. ఎందుకంటే ఎవరు కూడా ఎవరిని దాడి చేసే అధికారం మనకి రాజ్యాంగంలో ఏమీ కల్పించబడలేదు. అందరం కూడా చట్టంకి లోబడే మనం బ్రతకాలి. ఇతర వ్యక్తుల మీద దాడి చేసినప్పుడు ఆ దాడిలో గాయాలు పాలైన వ్యక్తులు, బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వచ్చు. దాని ప్రకారం పోలీసు వారు కేసు నమోదు చేసి ఆ యొక్క కేసుని దర్యాప్తు చేసే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుంది. అంటే ఇప్పుడు తండ్రి కొడుకు మీద, కొడుకు తండ్రి మీద కేసులు వేస్తారు కదా, దీనిని ఎలాగా కేసు రిజిస్టర్ చేస్తారు? ఎలాంటి శిక్షలు తండ్రి కొడుకుల మధ్య వేస్తారండి? తండ్రి కొడుకుల మధ్య అయినా సరే ఆస్తి వివాదాలు ఉన్నప్పుడు వాటికి సంబంధించి ఒకరినొకరు బెదిరించుకోవడం కానీ, క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటాం, 506 పూర్వం మనకి IPCలో, తర్వాత 351 కింద దాన్ని BNSలో చేర్చారు. అదే సెక్షను, అదే పనిష్మెంటు, అదే ప్రాపోజిషన్ ఆఫ్ లాలో సెక్షన్ మార్పు చేశారు. BNS సెక్షన్ 1/7/2024 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. BNS చట్టం దాని దరిమిలా 1/7/24 నుంచి జరిగిన నేరాలన్నిటి కూడా BSN చట్టాల ప్రకారం నమోదు చేస్తారు. అలాగే కొట్టడం అనేది ఉంది. మోహన్ బాబు గారు ఒక మైక్ పెట్టి ఒక విలేకరిని గాయపరచడం జరిగింది. దాని ప్రకారం చట్టం 324 పూర్వం మనకి దెబ్బ తగిలితే అసాల్ట్ ఎగ్నెస్ట్ ఎనీ వెపన్, డెడ్ఫుల్ వెపన్ ఆర్ హార్మ్ఫుల్ వెపన్, సో దాని ప్రకారం కేసు కట్టచ్చు. ఇప్పుడు దాడి చేశారు కదా జర్నలిస్ట్ మీద, మోహన్ బాబు గారి మీద ఎలాంటి కేసు ఫైల్ చేస్తారు? అంటే ఆయనకి ఎలాంటి శిక్షలు పడవచ్చండి? అంటే సాధారణంగా మోహన్ బాబు గారు చేసిన దాడి ఏదైతే ఉందో అది దెబ్బ తగిలి వాటి గాయ తీవ్రతను బట్టి, డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ని బట్టి సింపుల్ ఇంజరా, గ్రీవియస్ ఇంజరా అన్నది పోలీసు వారు డిసైడ్ చేసిన తర్వాత సెక్షన్ ఆఫ్ లాని ఆల్టర్ చేస్తారు. ముందుగా రిపోర్ట్ కంటెంట్స్ ప్రకారం ఒక పూర్వం 324 వేశారు. రక్తపు గాయం అయితే 324 వేస్తారు. దాని తీవ్రతను బట్టి ఒకవేళ దాన్ని మార్పు చేసుకునే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది. అది కన్ను కానీ ఎక్కడైనా తగిలినా, ఒక కన్ను డిస్లొకేట్ అయినా లేకపోతే ఇంకోటి అయినా ఆ తీవ్రతను బట్టి 326 కింద కూడా ఆల్టర్ చేస్తే పనిష్మెంట్ 10 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఆయనకి ఇక్కడ ఫ్రాక్చర్ అయినట్టు కూడా మనకి న్యూస్లో చెప్తూ ఉన్నారు. ఫ్రాక్చర్ ఇంజరీ అయితే డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తే, పూర్వం మనకి IPCలో 326 అని ఉండేది. ఇప్పుడు BNS చట్ట ప్రకారం 81 కింద దాన్ని 118 కింద మార్పు చేసి కేసు కడతారు. ఈ కేసు కన్ఫర్మ్ అయితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష కానీ ఎలాంటి? 10 సంవత్సరాలు సుమారు జైలు శిక్ష దానికి ప్రిస్క్రైబ్ చేయబడిన చట్టంలో. పూర్వం 326 కూడా 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. అయితే ఇది ట్రయల్ బై మ్యాజిస్ట్రేట్ కోర్టులో విచారణ చేస్తారు. ఇప్పుడు ఈ మీడియా ప్రతినిధులు మోహన్ బాబు గారు ఇంటి లోపలికి వెళ్ళి కవరేజ్ చేశారు కదా, దానివల్ల మొత్తం ఇదంతా జరిగింది. అలా ఒక సభ్యుని ఇంట్లోకి మనం వెళ్ళిపోవచ్చండి? అది ఎంతవరకు? అనుమతి లేకుండా మనం ఎవరి ఇంట్లో కూడా ప్రవేశించకూడదు. ఎందుకంటే 447 ట్రెస్పాస్ అంటే మనం మీడియా ప్రతినిధులు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ పబ్లిక్ కావచ్చు, ఎవరైనా ముందస్తు అనుమతి తీసుకోకుండా వారి ఇంట్లోకి వెళ్ళి మనం అక్కడ గలాట సృష్టించినా, లేకపోతే వారికి వ్యతిరేకంగా ఏమైనా మనం అక్కడ ఆల్టర్కేషన్ చేసినా, ట్రెస్పాస్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ పెడితే ట్రెస్పాస్ కింద, క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద కేసు నమోదు చేస్తారు పోలీసు వారు. ఈ మొత్తం వివాదంలో తప్పు ఎవరిదంటారు? అంటే మీడియా ప్రతినిధులు తప్పు ఉందంటారా, లేదంటే మోహన్ బాబు గారు తప్పు ఉందంటారా? అంటే యాక్చువల్గా అతని కుటుంబానికి సంబంధించిన విషయాన్ని మీడియా వారు పబ్లిక్లోకి మరొక విధంగా తీసుకెళ్తున్నారన్న భావనలో మోహన్ బాబు గారి షార్ట్ టెంపర్ వలన
ఆ యొక్క ఆవేశానికి లోనై ఉండొచ్చు. తప్పు అనేది మనం డిసైడ్ చేసి జడ్జి చేయలేం యాజ్ ఏ మీడియాగా. అలాగే యాజ్ ఏ అడ్వకేట్గా నాకు పూర్వపరాలు తెలియకుండా ఎదుటి వ్యక్తి గురించి నేను ఆరోపణలు చేయకూడదు. యాక్చువల్గా అక్కడ దర్యాప్తు అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకు వచ్చిన రిపోర్ట్లను బట్టి అక్కడ శాంతి భద్రతలను పరిరక్షించవలసిన బాధ్యత అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ది. ఆ ఏరియా పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటుంది. ఇప్పుడు మోహన్ బాబు గారు మధ్యాహ్నం న్యూస్లో చూశాను, ఆయన హైకోర్టుని అప్రోచ్ అయ్యి నా ఇంటికి పోలీస్ పికెటింగ్ పెట్టించి నాకు రక్షణ కల్పించండి నా కొడుకు నుంచి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేయటమైంది, లంచ్ మోషన్ పిటిషన్. దాని మీద ఇంకా కోర్టు వారు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. దాని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి నోటీస్ ఇచ్చిన తర్వాత దాని మీద ఇరుపక్షాల వాదనలు విన్నాక హైకోర్టు వారు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య ఈ వివాదం జరుగుతుంది కదా సార్, దీని గురించి ఏమైనా డీటెయిల్గా మాకు చెప్తారా? అంటే యాక్చువల్గా ఈ విషయంలో మోహన్ బాబు గారు చెప్పిన మాటల ప్రకారం ఆయన స్వార్జితపు ఆస్తి నేను కష్టపడి సంపాదించాను, చెన్నై రోడ్ల మీద తిరిగి నేను సంపాదించాను, నా తండ్రి నుంచి నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు అని చెప్పడం జరిగింది. నిజంగా లాకు వచ్చేటప్పటికి స్వార్జితపు ఆస్తిలో కన్న తండ్రి స్వార్జితపు ఆస్తి పిల్లలకు రాయాలని నిబంధన అయితే మనకు లేదు. ఎవరికి పెడితే వాళ్ళకి రాయొచ్చు. స్వార్జితపు ఆస్తి అనేది గుడికి కావాలితే గుడికి, బడికి కావాలితే బడికి, లేకపోతే ఒకే కొడుకు కావాలితే ఒకే కొడుకు, ఒకే కూతురు కావాలితే ఒకే కూతురికి రాసుకునే హక్కు ఎవరైతే స్వార్జితంగా సంపాదించుకున్నారో వాళ్ళకు ఉంటుంది. దాన్ని క్లెయిమ్ చేయడానికి పిల్లలకి అర్హత లేదు. ఇంకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అయితే మోహన్ బాబు గారి తండ్రి నుంచి వచ్చిన ఆస్తి మనవలుగా మంచు మనోజు, లేకపోతే వారి సిస్టరు, సోదరి, లేకపోతే విష్ణు వీళ్ళందరూ కూడా పార్టీషన్కి దావా వేయచ్చు. అంతేగాని స్వార్జిత ఆస్తిలో వారికి ఏ విధమైన హక్కులు ఉండవు. అవి దస్తావేజులు పరిశీలించిన తర్వాత వారి యొక్క ఆస్తులు ఏ విధంగా ఉన్నాయన్నది మనకి ప్రస్తుతం తెలియదు కాబట్టి వాటి మీద మనకు పూర్తిగా చెప్పే అవకాశం ఉండదు. చూసారు కదా, దీని గురించి మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.